హలో ఆల్, నేను ఇంత ముందు వరకు కూడా ఎక్కువగా ఫోకస్ యూట్యూబ్ మీదే పెట్టేవాడిని. సో ఈ మధ్య కొద్దిగా ఫోకస్ వేరే వాటి మీదకి షిఫ్ట్ అయింది. అందువల్లే మీకు లాస్ట్ 2 to 3 వీక్స్ నుంచి నేను ఏ వీడియోస్ని కూడా రిలీజ్ చేయలేకపోయాను. సారీ ఫర్ దట్. సో నేను ఇప్పటి నుంచి అయితే మళ్ళీ యూట్యూబ్ మీద ఫోకస్ చేయదలుచుకున్నాను. సో మీకు ఇప్పటి నుంచి వీక్లీ అట్లీస్ట్ 1 or 2 వీడియోస్ వస్తాయి. సో మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటరు, దాంతోపాటు షాలో కాపీ, డీప్ కాపీ, ఈ మూడు ఎలా వర్క్ అవుతాయి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో యాక్చువల్గా నేను ఇంతకు ముందే షాలో కాపీకి డీప్ కాపీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గురించి ఒక వీడియో చేశా. సో అది నేను అనుకున్న ప్రకారం వర్కౌట్లా కొంచెం డీవియేట్ అవుతుంది. సో నేను అందుకని ఏం చేశానంటే అది కొద్దిగా ఇన్కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఆ వీడియోని మన ఛానల్ నుంచి డిలీట్ చేశాను. మీరైతే ఈ వీడియోని రెఫర్ చేయండి. సో జనరల్గా ఇది బిగినర్స్కి ఎక్కువగా అడగరు. మీరు ఎప్పుడైతే ప్రోగ్రామింగ్లో డెప్త్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళే ఈ వీడియోని చూడండి. సో దట్ మీకు మెమరీ ఎలా ఎలకేట్ అవుతుంది, మెమరీలో రెఫరెన్సెస్లు ఎలా పాయింట్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమైంది. సో దీన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా మీకు సిస్టంలో చూపిస్తే ఈజీగా అర్థమైద్ది. సో అందుకని మీకు ఇప్పుడు ఇది సిస్టంలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఈక్వల్ టు డాట్ కాపీ ఫంక్షను, డాట్ డీప్ కాపీ ఫంక్షను. ఈ మూడు కూడా ఎందుకు వాడతామంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని వేరే ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి వాడుకుంటాం. సో బేసికల్గా ఈ మూడు కూడా వాల్యూస్ని కాపీ చేయడానికి వాడుకుంటాము. సో బట్ హౌ దే డూ ఇట్ విల్ డిఫర్. సో అవి ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుద్ది, ఎలా కాపీ చేస్తాయి అనే దాంట్లో డిఫరెన్స్ ఉంది. అది ఎనీవే మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. సో దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మూడు కూడా మీరు మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మీద పెర్ఫామ్ చేసినప్పుడు మీకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మీద పెర్ఫామ్ చేసినప్పుడు మీకు డిఫరెన్స్ ఏమి కానరాదు. ఎందుకంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అంటే మీరు వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. సో చేంజ్ చేసినప్పుడు మీకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లోపడతాయి మ్యూటబుల్లో. అదే ఇమ్యూటబుల్ అయితే మనం వన్స్ క్రియేట్ చేసిన తర్వాత లేదా కాపీ చేసిన తర్వాత ఆ వాల్యూస్ని చేంజ్ చేయలేం కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ ఏమి అవపడవు. జస్ట్ కాపీ చేయడానికి వాడుకుంటాం అది ఇమ్యూటబుల్ టైప్ అయితే. సో ఎనీవే ఎండ్ ఆఫ్ ద వీడియో కల్లా మీకు ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా ఈజీగా అర్థం అవుద్ది. సో ఫస్ట్ అయితే మనం ఈక్వల్ టుతో స్టార్ట్ చేద్దాము. నేనేం చేస్తున్నానంటే L1 ఈజ్ ఈక్వల్ టు ఒక లిస్ట్ తీసుకుంటున్నా 1 2 3. సో మీకు తెలుసు కదా లిస్ట్ అనేది మ్యూటబుల్ ఆబ్జెక్ట్. సో వీటి మీద చేసినప్పుడే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మీద చేసినప్పుడే మనకి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అనేది అవపడింది. సో నేను L1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అంటే సో ఇది మెమరీలో క్రియేట్ అయింది. సో అది ఎలా ఉంటుంది? సో బేసికల్గా L1 అనేది లిస్ట్ ఆబ్జెక్టు. సో ఇది యాక్చువల్గా L1 అనేది బేస్ అడ్రస్ని పాయింట్ చేసింది. సపోజ్ ఇది 1000 అనే మెమరీ అడ్రస్లో ఉందనుకోండి. సో ఇది స్ట్రక్చరు, ఆ లిస్ట్ యొక్క స్ట్రక్చరు, దాంట్లో వాల్యూస్ ఉన్నాయి. సో మనకి ఇదేమో ఇండెక్స్, ఇవేమో ఇండెక్స్లు, ఇవేమో వాటి యొక్క వాల్యూస్ యొక్క మెమరీ అడ్రస్లు. సో మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేస్ అడ్రస్ అంటే ఈ L1 ఆబ్జెక్టు ఒక మెమరీ అడ్రస్లో ఉంటాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ మెమరీ అడ్రస్లో ఉంటాయి. ఇవేమో కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లోనే స్టోర్ అవుతాయి మెమరీలో. ఇది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే L2 ఈజ్ ఈక్వల్ టు L1. సో మీకేం చెప్పాను, ఈ మూడు కూడా వాల్యూస్ని కాపీ చేయడానికి వాడుకుంటాం. సో నాకేం కావాలంటే L1లో ఉన్న వాల్యూస్ L2లో కావాలి, అందుకే నేను అసైన్మెంట్ ఆపరేటర్ వాడుతున్నా. సో మనం ఎప్పుడైతే అసైన్మెంట్ ఆపరేటర్ అప్లై చేస్తామో అదేం చేసిద్దంటే బేసికల్గా అది కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయదు. సో ఇది ఒక కొత్త రెఫరెన్స్ని క్రియేట్ చేసిద్ది. సో ఆ రెఫరెన్స్ వచ్చేసి L2. సో మనకి ఇక్కడ ఒక కొత్త రెఫరెన్స్ని క్రియేట్ చేసింది, కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయదు. సో మనకి L1 L2 రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
సో ఇప్పుడు కన్నా నేను మెమరీ అడ్రస్ చెక్ చేసుకుంటే రెండు కూడా సేమ్ మెమరీ అడ్రస్లో ఉంటాయి. చూశారు కదా, రెండు సేమ్ మెమరీ అడ్రస్లో ఉంటాయి. సో ఇప్పుడు నాకు L1లో 1 అనే వాల్యూ ఉంది, అది 0 ఇండెక్స్ దగ్గర ఉంది. దీన్ని 100తో చేంజ్ చేస్తా. సో చూడండి, ఇది ఎనీవే L1లో ఎఫెక్ట్ అయ్యిద్ది, అంటే చేంజ్ రిఫ్లెక్ట్ అయ్యిద్ది. L2లో కూడా రిఫ్లెక్ట్ అయ్యిద్ది. ఎందుకంటే సో మనకి L1 L2 అనేవి రెండు కూడా మనకి సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి మీరు దేంట్లో చేంజ్ చేసినా రెంటిల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఈవెన్ మీరు L1లో L1 డాట్ ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేసినా కానీ అది రెంటల్లో రిఫ్లెక్ట్ అయ్యిద్ది. చూడండి, ఎందుకంటే రెండు కూడా మనకి సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము, 1 డైమెన్షనల్ లిస్ట్ మధ్య డిఫరెన్స్ చూసాము ఈక్వల్ టు వాడినప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 డైమెన్షనల్ లిస్ట్ తీసుకొని దానికి కూడా ఏమైనా డిఫరెన్స్ ఉందేమో చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే ఈసారి 2 డైమెన్షనల్ లిస్ట్ తీసుకుంటున్నా. సో దీంట్లో 1 2 3 4 అని ఇస్తున్నా. సో ఇది 2 డైమెన్షనల్ లిస్ట్. సో మనం క్రియేట్ చేయగానే మెమరీలో ఇది ఎలా ఉంటుందంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇది L3. సో బేసికల్గా ఇది లిస్ట్ ఆబ్జెక్టు, ఇది అవుటర్ లిస్ట్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. సో దీని యొక్క బేస్ అడ్రస్ వచ్చేసి 5000 అనుకోండి. ఓకే, సో దాని లోపల మీరు చూడండి, ఇది ఒక ఇన్నర్ లిస్టు, ఇది ఒక ఇన్నర్ లిస్టు. సో మీకు ఇండెక్స్ 0లోనేమో ఫస్ట్ ఇన్నర్ లిస్ట్ ఉంది, 1లోనేమో సెకండ్ ఇన్నర్ లిస్ట్ ఉంది. ఓకే, సో ఈ రెండు కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ మెమరీ లొకేషన్లో ఉంటవి. సో తర్వాత వచ్చేసి వాల్యూస్ మీరు చూడొచ్చు 1 2 3 4. సో ఇవి మీరు కనుక చూసుకుంటే ఈ ఇన్నర్ లిస్ట్లో రెండే ఉన్నాయి, 0 1 ఇండెక్స్. ఇన్నర్ లిస్ట్లో రెండు ఉన్నాయి, 0 1 ఇండెక్స్. సో ఇవన్నీ కూడా మనకి మెమరీలో కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే L3 అనేది బేస్ అడ్రస్, ఇది ఒక మెమరీ అడ్రస్లో ఉంటుంది, అంటే డిఫరెంట్ లొకేషన్లో ఉంటుంది. ఈ ఇన్నర్ లిస్ట్లు ఇంకొక డిఫరెంట్ మెమరీ లొకేషన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా వేరే మెమరీ లొకేషన్లో ఉంటాయి, బట్ కాన్సిక్యూటివ్ మెమరీ లొకేషన్స్లో ఉంటాయి. సో ఇవి మాత్రం మళ్ళీ డిఫరెంట్ లొకేషన్లోనే ఉంటాయి. ఇది పాయింట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, L3లో ఉన్న వాల్యూస్ని L4లోకి అసైన్ చేయాలనుకుంటున్నా. సో మనం ఎప్పుడైతే అసైన్మెంట్ ఆపరేటర్ వాడతామో అప్పుడు అది కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయదు, కొత్త రెఫరెన్స్ క్రియేట్ చేసిద్ది. సో ఈ రెండు కూడా మనకి సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తున్నాయి. సో కావాలనుకుంటే మనం చెక్ చేసుకోవచ్చు. ఐడి ఆఫ్ L3 మీరు చూడొచ్చు, ఐడి ఆఫ్ L4 చూడొచ్చు. సో దాంతోపాటు మీరు ఇన్నర్ లిస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. L3 ఆఫ్ 0, మళ్ళీ L4 ఆఫ్ 0. సో ఇది కూడా మీకు సేమ్ మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తాయి. ఎందుకంటే బేసికల్గా మనకి బేస్ అడ్రస్సే, అంటే బేసికల్గా మెయిన్గా ఉన్న L3 L4 సేమ్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి సో మీకు ఇన్నర్ లిస్ట్ కూడా సేమ్ని పాయింట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఏమన్నా చేంజెస్ చేసినా లేదా కొత్తగా ఏమన్నా యాడ్ చేసినా కానీ చేంజెస్ అనేవి రెంటల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీకు క్విక్గా చూపిస్తున్నాను. ఇది L3, ఇది L4. నేను L3లో కొత్తగా ఒక ఇన్నర్ లిస్ట్ని యాడ్ చేస్తున్నా 5 6. సో రెండు కూడా సేమ్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి రెంటల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో కావాలంటే నేను ఉన్న వాటిల్లో ఒక వాల్యూని చేంజ్ చేస్తాను. L3 ఆఫ్ 0 అంటే మనకేం వచ్చింది మీరు చూసుకోండి. 0 అంటే ఇది ఫస్ట్ ఇన్నర్ లిస్ట్ 0, దాంట్లో 0 అంటే 1 వచ్చింది. సో దాన్ని నేను 1000గా చేంజ్ చేస్తున్నా. సో ఈ చేంజెస్ రెంటల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో మనం కన్నా అసైన్మెంట్ ఆపరేటర్ వాడితే మనకేం జరిగిద్దంటే కొత్త ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ అవ్వదు, కొత్త రెఫరెన్స్ క్రియేట్ అయ్యింది. అవి రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తాయి. సో ఇక్కడ మీరు వాల్యూస్ని యాడ్ చేసినా చేంజ్ చేసినా రెంటల్లో చేంజ్ అవుతాయి. సో మనం అసైన్మెంట్ ఆపరేటర్ ఎప్పుడు వాడతామంటే మీకు ఒకే ఆబ్జెక్ట్కి మోర్ దాన్ 1 రెఫరెన్స్ కావాలనుకున్నప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ వాడుకుంటాం.
సో మనకి ఒకే ఆబ్జెక్ట్కి మల్టిపుల్ రెఫరెన్స్లు కావాలనుకున్నప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ వాడుకుంటాం. దాంతోపాటు మీరు ఏ రెఫరెన్స్లో చేంజ్ చేసినా అన్నిట్లో రిఫ్లెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ వాడతాము. సో నెక్స్ట్ మనం షాలో కాపీ గురించి చూద్దాం. సో నేనేం చేస్తున్నానంటే L1 ఈజ్ ఈక్వల్ టు ఇందాకట్లాగానే 1 డైమెన్షనల్ లిస్ట్లో 3 వాల్యూస్ తీసుకుంటున్నాం. సో మనం షాలో కాపీ అనేది 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి L1 డాట్ కాపీ అనే ఫంక్షన్ అప్లై చేస్తే మనం L1లో ఉన్న వాల్యూస్ని మీకు కావాల్సిన వేరే ఆబ్జెక్ట్లోకి కాపీ చేసుకోవచ్చు. ఇది ఒక వే. ఇంకొక వే ఏంటంటే మనకి ఇంపోర్ట్ కాపీ అనే మాడ్యూల్ ఉంది. సో ఇది వాడైనా చేసుకోవచ్చు. ఇది ఎలా చేస్తామంటే కాపీ డాట్ ఇది మాడ్యూల్, దీంట్లో మనకి కాపీ అనే ఫంక్షన్ ఉంది. దీంట్లోకి మీరు ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ని కాపీ చేసిద్ది. ఓకే, సో దీన్ని మనం వేరే వేరియబుల్లోకి అసైన్ చేసుకోవచ్చు. సో చూడండి అన్నిట్లో కూడా సేమ్ వాల్యూస్ ఉంటాయి. సో మనకి షాలో కాపీ అనేది 2 వేస్లో చేసుకోవచ్చు. కొంతమందికి 2 వేస్లో చేసుకోవచ్చు అని తెలియదు, అందుకే చూపించాను. సో ఇప్పుడైతే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం షాలో కాపీ ఎలా వర్క్ అయింది అనేది చూద్దాం. సో నేను L1 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 సేమ్ వాల్యూస్ తీసుకున్నా. ఇది 1 డైమెన్షనల్ లిస్ట్. సో మనం ఇది క్రియేట్ చేయగానే మెమరీలో మీకు ఇందాక చెప్పినట్టే ఇలా క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, షాలో కాపీ చేద్దాం. అది ఎలా చేస్తాము, L1 డాట్ కాపీ అనే ఫంక్షన్ చేస్తే ఈ వాల్యూస్ని మనం వేరే వేరియబుల్లోకి వేరే ఆబ్జెక్ట్లోకి కాపీ చేసుకోవచ్చు. సో నేను L2లోకి కాపీ చేస్తున్నా. సో ఇది ఇంటర్నల్గా ఎలా వర్క్ అయిందంటే మనం ఎప్పుడైతే L1 డాట్ కాపీ అంటామో ఇది ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది. ఇది ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది. సో దాన్ని ఎవరు పాయింట్ చేస్తారంటే L2 పాయింట్ చేసిద్ది. సో దీంట్లో మనకి 1 2 3 అనే వాల్యూస్ ఉంటాయి. సో L2 అనేది సపోజ్ ఒక 2000 మెమరీ లొకేషన్లో ఉందనుకున్నాం. ఇది మనకి బేస్ అడ్రస్. సో ఇది ఇంపార్టెంట్. మనకి L1 L2 డిఫరెంట్ మెమరీ అడ్రస్లో ఉన్నాయి. ఈ రెండు కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఇప్పుడు కనుక మనం క్లియర్గా వెరిఫై చేస్తే L1 యొక్క మెమరీ అడ్రస్ వేరు, L2 యొక్క మెమరీ అడ్రస్ వేరు. ఎందుకంటే ఈ రెండు కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ మెమరీ అడ్రస్లో స్టోర్ అయినాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే L1లో ఏదన్నా చేంజెస్ చేస్తే L1లోనే జరుగుతాయి. ఎందుకంటే ఇది ఒక అడ్రస్లో ఉంది, ఇది ఒక వేరే అడ్రస్లో ఉంది కాబట్టి. సో నేను L1లో ఫస్ట్ ఎలిమెంట్ 1 కదా, సో దాన్ని L1 ఆఫ్ 0 అంటే వస్తుంది. సో దాన్ని 100తో చేంజ్ చేస్తాను. సో మనకి L1లోనే ఎఫెక్ట్ అయ్యింది, L2లో అవ్వదు. సో మనకి ఇక్కడ L1లో చేంజ్ అయ్యింది, 1 to 100 అయ్యింది. సో ఈ రెండు డిఫరెంట్ ఆబ్జెక్ట్ పాయింట్ చేస్తున్నాయి కాబట్టి మీరు L2లో చేంజ్ చేసింది L1లో అవ్వదు, L1లో చేంజ్ చేసింది L2లో అవ్వదు. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే 2 డైమెన్షనల్ లిస్ట్కి ఎలా వర్క్ అయిద్దనే చూద్దాం. నేనేం చేస్తున్నానంటే L3 నేను సేమ్ వాల్యూస్ తీసుకుంటున్నా 1 2 3 4. సో మనం ఇది క్రియేట్ చేయగానే మెమరీలో ఎలా క్రియేట్ అయింది మీకు ఇంతకుముందు కూడా చూపించాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, L3 డాట్ కాపీ అనే ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. సో ఈ వాల్యూస్ని నేను L4లోకి కాపీ చేస్తున్నా. సో మనకి ఇప్పుడు ఎలా వర్క్ అయిందంటే ఇంటర్నల్గా, సో మనం L3 డాట్ కాపీ అనగానే మనకి ఒక కొత్త ఔటర్ లిస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో మనకి ఒక కొత్త ఔటర్ లిస్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని ఎవరు పాయింట్ చేస్తున్నారు, L4 పాయింట్ చేస్తుంది. సో ఇది సపోజ్ 6000 అనే మెమరీ లొకేషన్లో ఉంది. సో ఇది ఈ ఔటర్ లిస్ట్ యొక్క బేస్ అడ్రస్. సో చూడొచ్చు L3 అనేది ఈ స్ట్రక్చర్ని పాయింట్ చేస్తుంది, L4 అనేది ఇంకొక డిఫరెంట్ స్ట్రక్చర్ని పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఇన్నర్ లిస్ట్ అనేవి మనం డాట్ కాపీ షాలో కాపీ చేసినప్పుడు ఈ ఇన్నర్ లిస్టు కొత్తగా క్రియేట్ అవ్వవు. సో ఇవి ఏం చేసిద్దంటే L4 కూడా ఒరిజినల్ L3 యొక్క ఇన్నర్ లిస్ట్నే పాయింట్ చేసిద్ది. సో మనకి దీన్ని పాయింట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 4000 అనే మెమరీ అడ్రస్ ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఈ సెకండ్ ఇన్నర్ లిస్ట్ కూడా ఒరిజినల్ L3 ఇన్నర్ లిస్ట్ నే పాయింట్ చేసిద్ది. సో ఇక్కడ మనకి 4500 అనే మెమరీ లొకేషన్ లో ఉంటది. సో ఇప్పుడు నేను L3 చూస్తే ఇది L4 ఇది ఈ రెండు డిఫరెంట్ మెమరీ అడ్రస్ లోనే ఉన్నవి చూసుకోవచ్చు మీరు. బట్ ఆ ఇన్నర్ లిస్ట్ మాత్రం సేమ్ ఉంటది. నేను L3 ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఇన్నర్ లిస్ట్ వచ్చింది కదా, సో దాని యొక్క మెమరీ అడ్రస్ దాంతో పాటు L4 ఆఫ్ 0 రెండింటిని పాయింట్ చేస్తా, రెండు సేమ్ ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి మనకి సేమ్ మెమరీ అడ్రస్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఇన్నర్ లిస్ట్ లో ఉన్న వాల్యూస్ ని చేంజ్ చేస్తే ఒక దాంట్లో చేంజ్ చేసిన రెంటెల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. చూడండి, సో నేను L3 ఇది కదా, L3లో నేను 2ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇండెక్సింగ్ లో 0 1 ఇస్తే 2 అయింది. సో నేనేం చేస్తున్నాను, ఈ 2ని 200 గా చేంజ్ చేస్తున్నా. చూడండి, ఇది రెంటల్లో రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో మనకి ఏమైందంటే బేసికల్ గా ఈ రెండు సేమ్ ని పాయింట్ చేస్తున్నాయి కదా, సో 2 ప్లేస్ లో 200 వచ్చింది. సో రెండు సేమ్ రిఫర్ చేస్తున్నాయి కాబట్టి రెంటల్లో చేంజెస్ జరుగుతాయి. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే L3 డాట్ అపెండ్, నేను ఇంకొక కొత్త ఇన్నర్ లిస్ట్ ని అపెండ్ చేస్తున్నా. అది వచ్చేసి 5,6. సో చూడండి, మీరు ఎప్పుడైనా ఒక కొత్త ఇన్నర్ లిస్ట్ ని అపెండ్ చేసినప్పుడు అది అవుటర్ లిస్ట్ ఆబ్జెక్ట్ యొక్క స్ట్రక్చర్ కి యాడ్ అయ్యిద్ది. సో మీరు చేస్తున్న దేనికి, L3కి. సో ఇక్కడ యాడ్ అయ్యిద్ది. సో మనకి L3 అనేది బేస్ అడ్రస్ అనేది ఈ అవుటర్ లిస్ట్ స్ట్రక్చర్ ని పాయింట్ చేస్తుంది కదా, మీరు ఇన్నర్ లిస్ట్ దేనికి యాడ్ చేస్తున్నారు, L3కి యాడ్ చేస్తున్నారు కాబట్టి L3కే యాడ్ అయ్యిద్ది, L4కి యాడ్ అవ్వదు. చూడండి, ఎందుకంటే వీటి యొక్క అవుటర్ లిస్ట్ అనేవి డిఫరెంట్ మెమరీ అడ్రస్ లో ఉన్నాయి కాబట్టి మీరు కొత్తగా ఏదన్నా ఇన్నర్ లిస్ట్ ని యాడ్ చేస్తే దేనికి యాడ్ చేస్తే దానికి యాడ్ అవుతాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్నర్ లిస్ట్ లో ఏమైనా చేంజెస్ చేస్తే రెంటల్లో జరుగుతాయి. ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. సో మనం షాలో కాపీకి ఎప్పుడు వెళ్తామంటే, మీకు ఎప్పుడైతే ఇన్నర్ లిస్ట్ అనేవి రెండు కూడా సేమ్ ని పాయింట్ చేయాలి, ఒక దాంట్లో చేంజ్ చేసిన రెంటల్లో చేంజెస్ జరగాలనుకున్నప్పుడు మీరు షాలో కాపీకి వెళ్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ మనం డీప్ కాపీ గురించి చూద్దాం. సో ఇప్పుడు మనం డీప్ కాపీ అనేది ఎలా వర్క్ అయిద్దో చూద్దాం. నేనేం చేస్తున్నానంటే L1 = 1 2 3 1 డైమెన్షనల్ లిస్ట్ ని క్రియేట్ చేశా. సో మనం క్రియేట్ చేయగానే మెమరీలో ఎలా క్రియేట్ అయింది మీకు ఇంతకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. సో ఇప్పుడు మనం డీప్ కాపీ ఎలా చేస్తాము, సో మనం డీప్ కాపీ చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ కాపీ అనే మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కాపీ డాట్, ఈ మాడ్యూల్లో మీకు డీప్ కాపీ అనే ఫంక్షన్ ఉంది. సో దీంట్లోకి ఏ ఆబ్జెక్ట్ ని అయితే పాస్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ కాపీ చేసి రిటర్న్ చేసింది. నాకు L1 లో ఉన్న వాల్యూస్ ని కాపీ చేసి రిటర్న్ చేయాలి కాబట్టి నేను L1 ని పాస్ చేస్తున్నా. సో వీటిని, ఈ వాల్యూస్ ని నేను L2 లోకి స్టోర్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు ఇంటర్నల్ గా ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చూపిస్తాను చూడండి. సో మనకి ఇంటర్నల్ గా ఎలా వర్క్ అయ్యిద్ది అంటే, మనం డీప్ కాపీ చేసినప్పుడు మనకి దీన్ని పాయింట్ చేయదు. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఆబ్జెక్ట్ ఇన్ ద మెమరీ. మెమరీలో మనకు ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, దాంట్లో మనకి 1 2 3 అనే వాల్యూస్ ని కాపీ చేసింది. సో మనకి ఈ L2 అనేది ఒక కొత్త ఆబ్జెక్ట్ ని పాయింట్ చేసిద్ది. సపోజ్ ఇది మనకి 4000 అనే మెమరీ లొకేషన్ లో ఉంది అనుకున్నాం, ఇది దీని యొక్క బేస్ అడ్రస్. సో ఇది ఇండెక్సింగ్ మీకు తెలుసు. సో ఇప్పుడు ఏంది, నేను L1 లో ఈ వాల్యూస్ ఉన్నాయి, L2 లో ఈ వాల్యూస్ ఉన్నాయి. సో మనం కావాలనుకుంటే L1 L2 యొక్క మెమరీ అడ్రస్లు కూడా చెక్ చేసుకోవచ్చు. రెండు కూడా డిఫరెంట్ మెమరీ అడ్రస్ లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను L1 ఒరిజినల్ లిస్ట్ లో చేంజ్ చేస్తున్నాను. సో 1 ని 1000 గా చేంజ్ చేస్తున్నా. సో చూడండి, L1 లో రిఫ్లెక్ట్ అయ్యింది మీకు. L1 లో 1 కాస్త 1000 అయ్యింది. బట్ L2 లో రిఫ్లెక్ట్ అవ్వదు, ఎందుకంటే రెండు కూడా డిఫరెంట్ మెమరీ అడ్రస్ ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి. సేమ్ మీరు L2 లో చేంజ్ చేసిన L1 లో రిఫ్లెక్ట్ అవ్వదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం 1 డైమెన్షనల్ లిస్ట్ వాడినప్పుడు
మీకు షాలో కాపీ డీప్ కాపీ రెండు ఒక రకంగానే వర్క్ అవుతాయి. సో మీకు రెండు కూడా ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాయి. మీరు దేంట్లో చేంజ్ చేసినా దాంట్లోనే రిఫ్లెక్ట్ అవుతాయి కానీ రెంటిల్లో రిఫ్లెక్ట్ అవ్వవు. ఇది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నేను ఈసారి ఏం చేస్తున్నాను, L3 ఈజ్ ఈక్వల్ టు నేను 2 డైమెన్షనల్ లిస్ట్ తీసుకుంటున్నా. 1, 2, 3, 4 తీసుకుంటున్నా. సో నేను ఎప్పుడైతే ఇది క్రియేట్ చేస్తానో మెమరీలో ఇలా క్రియేట్ అయింది. మీకు ఇంతకు ముందు కూడా చూపించాను. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే L3లో ఉన్న వాల్యూస్ వేరే వేరియబుల్లోకి కాపీ చేయాలనుకుంటున్నా. సో నేను డీప్ కాపీ ఎలా చేస్తాను, కాపీ డాట్ డీప్ కాపీ అనే ఫంక్షన్ ఉంది. సో దీంట్లోకి మీరు ఏ ఆబ్జెక్ట్ అయితే పాస్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వాల్యూస్ కాపీ చేసి రిటర్న్ చేసింది. దీన్ని నేను L4లోకి స్టోర్ చేసుకుంటున్నాను. సో మనకి డీప్ కాపీ అనేది ఇంటర్నల్గా ఎలా వర్క్ అయిద్దంటే అవుటర్ లిస్ట్కి ఇన్నర్ లిస్ట్కి కూడా ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసిద్ది. ఆల్రెడీ ఉన్న వాటిని పాయింట్ చేయదు. సో ఇప్పుడు నాకు అవుటర్ లిస్ట్ అనేది ఒక కొత్త మెమరీ అడ్రస్లో క్రియేట్ చేసిద్ది. దాన్ని L4 పాయింట్ చేసిద్ది. సపోజ్ ఇది వచ్చేసి 7000 అనే బేస్ అడ్రస్లో ఉందనుకున్నాం. నెక్స్ట్ మనకి ఇన్నర్ లిస్ట్ ఉన్నాయి కదా, అవి కూడా కొత్తగా క్రియేట్ చేసిద్ది. సో ఇవి ఒక కొత్త ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసిద్ది. ఇంత ముందు లాగా మనకి షాలో కాపీ లాగా ఒరిజినల్ ఆబ్జెక్ట్లో ఉన్న వాటిని పాయింట్ చేయదు. సో ఇక్కడ కొత్త కాపీస్ క్రియేట్ చేసిద్ది. సో మీకు డీప్ కాపీ అనేది ఆల్వేస్ అవుటర్ లిస్ట్ ఇన్నర్ లిస్ట్ కూడా ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసిద్ది. సో చూడండి, వీటి యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ 4000 ఉండదు. సపోజ్ ఇది వచ్చేసి 5050, ఇది వచ్చేసి 5550 అనే మెమరీ లొకేషన్లో ఉందనుకున్నాం. ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్. మళ్ళీ దీని లోపల ఎలిమెంట్స్ మీకు తెలుసు కదా, 0 1 0 1. సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి అడ్రస్ ఆఫ్ L3 డిఫరెంట్గా ఉంటుంది, L4 డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ ఇన్నర్ ఆబ్జెక్ట్స్ కూడా అంటే ఇన్నర్ లిస్ట్ ఆబ్జెక్ట్స్ కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. చూడండి, ఓకే. సో డిఫరెంట్ గానే ఉంటాయి. సో ఇప్పుడు మనకి అవుటర్ లిస్టు ఇన్నర్ లిస్టు రెండు కూడా కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ కదా. ఇప్పుడు మనం కొత్తగా ఒక ఇన్నర్ లిస్ట్ని యాడ్ చేసినా లేదా ఎగ్జిస్టింగ్ వాల్యూస్ని చేంజ్ చేసినా దేంట్లో అయితే చేంజ్ చేస్తారో దాంట్లోనే చేంజెస్ జరుగుతాయి, వేరే దానికి రిఫ్లెక్ట్ అవ్వవు. ఎందుకంటే రెండు కూడా డిఫరెంట్ మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి. సో నాకు L3 ఇది ఉంది, L4 ఇది ఉంది. L3 డాట్ అపెండ్ నేను ఇంకొక ఇన్నర్ లిస్ట్ని యాడ్ చేస్తా. సో ఇదేం చేసిద్ది అంటే L3కే యాడ్ అయ్యిద్ది, L4కి యాడ్ అవ్వదు. ఈవెన్ మీరు ఎగ్జిస్టింగ్ వాల్యూస్ని ఎగ్జిస్టింగ్ ఇన్నర్ లిస్ట్ని చేంజ్ చేసిన అంటే L3 ఆఫ్ 00 అంటే 1 కదా. సో దీన్ని మనం 1000గా చేంజ్ చేద్దాం. 1000గా చేంజ్ చేసిన దీంట్లోనే చేంజెస్ అవుతాయి, L4లో చేంజెస్ జరగవు. ఎందుకంటే రెండు కూడా డిఫరెంట్ మెమరీ అడ్రస్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు రియల్ టైంలో ఎప్పుడైనా సరే ఇన్నర్ లిస్ట్ అవుటర్ లిస్ట్ కూడా ఇండిపెండెంట్ ఆబ్జెక్ట్స్ని పాయింట్ చేయాలనుకున్నప్పుడు మనం డీప్ కాపీకి వెళ్తాం. దాంతోపాటు మీరు ఇన్నర్ లిస్ట్ కానివ్వండి అవుటర్ లిస్ట్ కానివ్వండి ఒక దాంట్లో చేంజ్ చేసినా రెండో దానికి రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం డీప్ కాపీకి వెళ్తాము. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మూటి మధ్య ఒక డిఫరెన్స్ సమ్మరైజ్ చేస్తాను చూడండి. సో మనకి సమ్మరీ వచ్చేసి మనం ఈక్వల్ టు ఆపరేటర్ వాడినప్పుడు 1 డైమెన్షనల్ లిస్ట్ కానివ్వండి 2 డైమెన్షనల్ లిస్ట్ కానివ్వండి మనకు ఒక దాంట్లో చేంజ్ చేసిన రెండుల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఎందుకంటే రెండు కూడా సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తాయి కాబట్టి. అదే షాలో కాపీ అయితే మనం 1 డైమెన్షనల్ లిస్ట్ వాడినప్పుడు మనకి ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిద్ది కాబట్టి మీరు ఒక దాంట్లో చేంజ్ చేసి రెండో దాంట్లో రిఫ్లెక్ట్ అవ్వవు, ఎక్స్పెషల్లీ 1 డైమెన్షనల్ లిస్ట్ అయితే. అదే గిన మనం 2 డైమెన్షనల్ లిస్ట్ తీసుకున్నప్పుడు మనం షాలో కాపీ చేస్తే ఎక్స్పెషల్లీ ఇన్నర్ లిస్టు మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్నర్ లిస్ట్లో ఏమైనా చేంజెస్ చేస్తే
రెంటల్లో చేంజెస్ జరుగుతాయి. అదే కొత్తగా ఏదన్నా ఇన్నర్ లిస్ట్ని యాడ్ చేస్తే దేనికి యాడ్ చేస్తారో దానికే యాడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ అవుటర్ లిస్ట్ అనేది రెండు కూడా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని పాయింట్ చేసిద్ది. ఓన్లీ ఇన్నర్ లిస్టే సేమ్ ఆబ్జెక్ట్ని పాయింట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి డీప్ కాపీ. సో ఇక్కడ మనకి 1 డైమెన్షనల్ లిస్ట్ వాడినా 2 డైమెన్షనల్ లిస్ట్ వాడినా రెండు కూడా మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని పాయింట్ చేస్తాయి కాబట్టి మీరు దేంట్లో అయితే చేంజెస్ చేస్తారో దాంట్లోనే జరుగుతాయి, రెండో దాంట్లో చేంజెస్ జరగవు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 డైమెన్షనల్ లిస్ట్ అయినప్పుడు షాలో కాపీ, డీప్ కాపీ రెండు ఒక రకంగానే పనిచేస్తాయి. సో ఈ మూడు ఎక్కడ ఎప్పుడు ఏది వాడుకోవాలంటే, సో మిగిలిన ఒకే ఆబ్జెక్ట్కి మల్టిపుల్ రెఫరెన్స్లు కావాలి, ఏ రెఫరెన్స్లో చేంజ్ చేసినా అన్నిట్లో చేంజ్ అవ్వాలనుకుంటే ఈక్వల్ టు వాడండి. అదే మిగిలిన అవుటర్ లిస్ట్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఇన్నర్ లిస్ట్ ఒక దాంట్లో చేంజ్ చేసినా రెంటిల్లో చేంజ్ అవ్వాలనుకుంటే షాలో కాపీకి వెళ్ళండి. సో మీకు ఇన్నర్ లిస్ట్ కానివ్వండి, అవుటర్ లిస్ట్ కానివ్వండి రెండు ఇండిపెండెంట్గా ఉండాలి. దేంట్లో చేంజ్ చేసినా వేరే దాంట్లో ఎఫెక్ట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం డీప్ కాపీకి వెళ్తాము. మీకు బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో ఏం చెప్పాను, ఈ మూడు కూడా మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మీద అప్లై చేసినప్పుడే మీకు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అవపడిద్ది. అది ఆల్రెడీ మీకు అర్థమై ఉండాలి. అదే మనం వీటిని ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ మీద అప్లై చేస్తే మనం జస్ట్ వాల్యూస్ కాపీ చేసుకోవటానికే వాడతాము. ఎందుకంటే వన్స్ నాకు ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ లైక్ టపుల్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేను. సపోజ్ నేను T1లో 1 ఉంది కదా, దాన్ని 100గా చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయలేను. సో ఇట్ డస్ నాట్ సపోర్ట్ ది ఐటమ్ అసైన్మెంట్. లేదా కొత్తగా ఏదన్నా యాడ్ చేయాలన్నా యాడ్ చేయలేను. సో ఇది ఓన్లీ కౌంట్ టు ఇండెక్స్ ఈ రెండు ఫంక్షన్లే సపోర్ట్ చేసిద్ది. ఇది డిఫరెన్స్. సో కన్క్లూజన్ ఏంటంటే మనకి ఈక్వల్ టు షాలో కాపీ, డీప్ కాపీ అనేది మనం మ్యూటబుల్ ఆబ్జెక్ట్ మీద వాడినప్పుడే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ మీద వాడినప్పుడు మీకు డిఫరెన్స్ ఏం కానరాదు. సిస్టంలో చూశారు కదా, ఇదండి ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ బాగా హెల్ప్ఫుల్ అయితే వీటిని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.